నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందు హెడ్లైన్ చూద్దాం. పరిశ్రమల వృద్ధి హెరిటేజ్లో హైదరాబాద్ అగ్రస్థానం ప్రశంసించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం, పార్టీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం. కాంగ్రెస్ హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబంటలు, ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరన్న జగదీష్ రెడ్డి. ఎల్లుండి కుమరెల్లి మల్లన్న కళ్యాణం, భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. ఖమ్మం జిల్లా తుంబూరులో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల లోక్సభ సమావేశం కొనసాగుతోంది. మీటింగ్కు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. చేవెళ్ల లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే చేవెళ్ల లోక్సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు అన్ని మండలాలకు చెందిన నేతలతో విస్తృతంగా చర్చించి లోక్సభ ఎన్నికల వ్యూహాలను వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆ పార్టీకే గుదిబండలుగా మారాయని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోని ప్రజలంతా కేసీఆర్ సీఎం కాకపోవడంతో కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన చెందుతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది. తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికో ఇచ్చిన హామీలని గుదిబండలైనాయి. ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో ఉత్తరాలు రాస్తున్నారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి.
బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా. మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తాయని ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు ఇవాళ నుంచి బిల్లులు. ఇంకా భయపెట్టిస్తున్నారట పైగా, మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ మండిపడ్డారు. హామీలను అమలు చేయకుండా తమపై నిందారోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గులాబీ సైన్యమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉందని తేల్చి చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. విచిత్రంగా ఉంది, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే వారు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా గులాబీ సైన్యం, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు, అహర్నిశలు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు తెలంగాణనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను, పార్టీ పథకాలను, పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీలందరూ కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా, సైనికులుగా గులాబీ సైన్యం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ నెల 10వ తారీఖున గౌరవ బీఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో వరంగల్ నియోజకవర్గం నుంచి 90 మందిని, డివిజన్కు 3 అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చేపట్టవలసినటువంటి వ్యూహాల గురించి, ఆ కార్యక్రమాల గురించి వారిని తర్ఫీదు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ శ్రేణులందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పదాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రజల పక్షాన పోరాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.
ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన వారంతా ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణ. ఈ సదవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను అరుణ పరిశీలించారు. ఇప్పుడు వెళ్ళిపోవాలి, వాళ్ళు తీసుకొని వెయిట్ చేయించి ఇచ్చేది వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు జనాలు ఇక్కడ ఉండదు అనేసరిగా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాసం రద్దయింది. హైకోర్టు స్టేతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం వాయిదా పడింది. అధికారుల నిర్లక్ష్యంతోనే అవిశ్వాసం విరిగిపోయే పరిస్థితి వచ్చిందని కౌన్సిలర్లు ఆరోపించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 9 మంది అవిశ్వాసం ప్రవేశపెట్టడంతో కోర్టు తాత్కాలిక స్టే విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దళితులపై కక్షగట్టింది. ఎస్సీల ఆశలను చిదిమేస్తూ గత కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన దళిత బంధును ఆపాలన్న నిర్ణయం తీసుకుంది. దీంతో గత ప్రభుత్వం ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. నోటిదాకా వచ్చిన దళిత బంధును లాక్కున్న కాంగ్రెస్ సర్కారుపై ఎస్సీలంతా మండిపడుతున్నారు. దశాబ్దాలుగా అధికారాన్ని వెలగబెట్టి కూడా దళితుల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. దీంతో దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారు. అలాంటి దళితుల తలరాతలు మార్చేందుకు దేశంలోని ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది గత కేసీఆర్ సర్కార్. కానీ పవర్లోకి ఇలా వచ్చిందో లేదో అప్పుడే ఎస్సీలపై హస్తం, కుట్రలు మొదలయ్యాయి. దళిత బంధు పథకాన్ని ఆపాలని ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ ఒక్క లబ్ధిదారుడికి నిధులివ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రౌంటింగ్ కూడా ఆపాలని కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టినట్టయింది. దళితుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ చిదిమేసింది. దళిత బంధు పథకం మంజూరైతే తమ బతుకులు మారతాయని కలలు కన్నా దళితుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహోన్నత లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి అమలు చేసింది. వారంతా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ దర్జాగా జీవిస్తున్నారు. సార్, నా పేరు నిరసనమెట్ల వెంకన్న. మాకు భూమి కానీ ఏమి కానీ లేదు. కాకపోతే మాకు కేసీఆర్ ఒక దళిత బంధు ప్రకటించిండు. దానివల్ల మేము లబ్ధి పొందాలని, మంచిగా డెవలప్ కావాలని మాకు ఆ సారు ఒక దళిత బంధు ప్రకటించిండు. దానివల్ల మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ గవర్నమెంట్ మారడం వల్ల చాలా మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి మేము కోరేది కొత్త సీఎం గారి రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి మేరకు ఈ దళిత బంధు అనేది ఆల్రెడీ ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు లక్ష్మీ గార్డెన్లో. కాబట్టి మా అందు దయ ఉంచి వచ్చిన దళిత బంధు కూడా డబ్బులు ఖాతాలో పడ్డాయి. 3 లక్షలు అభివృద్ధిని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడతగా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల కంటే ముందే లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పట్లో అధికారులు వారికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కలెక్టర్లు నేరుగా వారితో చర్చించి వారిని ఎంపిక చేశారు. ఆయా ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రాసెసింగ్ పత్రాలు కూడా అందాయి. దళిత బంధు నిధులను కూడా మొదటి ఫేజ్లో ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున సర్కార్ విడుదల చేసింది. మిగతా 7 లక్షలు సెకండ్ ఫేజ్లో ఇచ్చేలా ప్లాన్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా తొలి విడతలో అందాల్సిన 3 లక్షల రూపాయల నిధుల్ని కలెక్టర్ అకౌంట్లలో జమ చేసింది. కలెక్టర్లు కొంతమంది లబ్ధిదారుల అకౌంట్లలో 3 లక్షల చొప్పున జమ చేశారు. కానీ ఇంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి ఎదురవడంతో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. అయితే పవర్లోకి వచ్చి రాగానే దళిత బంధు నిధులు ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఆన్లైన్లో గ్రౌంటింగ్ కూడా నిలుపుదల చేశారు. నిధులు జమ అయిన లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజింగ్లో పెట్టారు అధికారులు. దీంతో దళితుల నోట్లో మట్టి కొట్టినట్లు అయింది. నల్లగొండ నియోజకవర్గంలో
నిరుపేదలైనటువంటి దళితులందరూ కూడా దళిత బంధు స్కీమ్ అమలు చేయడం జరిగింది. సుమారు 1200 మందికి సెలెక్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టి ప్రొసీడింగ్లు కూడా ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ బ్యాంకులో కూడా డబ్బులు లబ్ధిదారులకు పడడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఇట్లాంటి స్కీము స్వాతంత్రం వచ్చినాటి నుంచి కూడా ఇప్పటికి ఇట్లాంటి స్కీము రాలేదు. దళితులు ఎంతో ఆశపడ్డారు. వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వస్తుందని, అభివృద్ధి చెందుతామని అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము దాన్ని ఆపడం అనేది జరిగింది. ప్రొసీడింగ్లు వచ్చి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ప్రభుత్వం ఇస్తామని అన్నది. కాబట్టి యథావిధిగా ఈ పథకాన్ని కొనసాగించి నల్గొండ నియోజకవర్గంలో ప్రొసీడింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నాం. ఈరోజు నల్గొండ నియోజకవర్గం దళితులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సుమారు 1055 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి లక్ష్మీ గార్డెన్లో అవగాహన సదస్సు పెట్టి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ను అమలు చేయాలని ఈ ప్రభుత్వం మా దళితులకు అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం సమాలోచన చేసి మాకు దళితుల పక్షాన మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని మరో ప్రభుత్వం వచ్చాక అమలు చేయాలన్నది సహజ సూత్రం. అందులోనూ దాదాపు సగం వరకు డబ్బులు అందినాక కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధును ఆపాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నోటికాడి బుక్కను లాక్కుందని దళితులు మండిపడుతున్నారు. అకౌంట్లలో డబ్బులను ఫ్రీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. దళితుల పాలిట ద్రోహి అస్తం పార్టీ అని ఎస్సీలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మంచి పథకాన్ని దళితులకు ప్రవేశపెట్టింది. ఒక కుటుంబానికి ఆ కుటుంబం డెవలప్మెంట్ కావడానికి 10 లక్షల రూపాయలు గత కేసీఆర్ గారి ప్రభుత్వం పెడితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నల్లగొండ నియోజకవర్గంలో జిల్లాలో అక్కడక్కడ వచ్చి గ్రాంట్ శాంక్షన్ అయిన తర్వాత, ఎస్సీ కార్పొరేషన్కి వచ్చిన తర్వాత, ఇంక్వైరీ అయిన తర్వాత ప్రభుత్వం మారడం వల్ల దళితులకు ఈ 10 లక్షల రూపాయలు రాకుండా పోయినాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు దళితుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడు విడుదలైనటువంటి 10 లక్షల రూపాయలను దళితులకు విడుదల చేసి దళితులకు అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని దళితులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధును కొనసాగించాలని కోరుతున్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో పడ్డ డబ్బులను విడుదల చేసి మిగతా 7 లక్షల రూపాయలను కూడా అకౌంట్లలో వెయ్యాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఓ మహిళ ఫోన్పే పేరుతో ఘరానా మోసం చేసింది. రఘు ఎలక్ట్రికల్ షాపు యజమానురాలితో మాటామాటా కలిపి మోసం చేసింది. తమకు మోటార్స్ కావాలంటూ మాయమాటలు చెప్పి మోటార్స్ తీసుకుని ఆటోలో పెట్టి ఫోన్పే చేశాము అంటూ యజమానిని నమ్మించింది. మహిళపై అనుమానం వచ్చి ఫోన్పే చెక్ చేయగా అమౌంట్ రాకపోవడంతో మోసపోయారని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేటు చెప్తే నేను ఫోన్పే చేస్తున్నా అన్నది. సరే ఫోన్పే చేస్తున్నా కానీ నేను ఏడే ఉన్నా మా చేతి గారు నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, మీరు ఏ ఊరు ఏంటో నేను అన్నీ అడుగుతాను. ఏం చెప్పు అన్నీ అబద్ధాలు. మెజర్ రోడ్లో గురుకుల పాఠశాల ఎదురుగా షాప్లో నిన్న సాయంత్రం 5 నుంచి 5:30 మధ్యలో ఈ 2 ఆడవాళ్ళు ఒక ఆటోలో 2 మగవాళ్ళు వచ్చినారు. షాప్ నాకు వచ్చేసి నేను లేని టైంలో మేడంని లోపలికి బండి సామాన్లు కావాలా
అని చెప్పి అనే ఉద్దేశంతో వచ్చేసి లోపల సామాన్లు ఏది చూపించినా ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఇంకా లోపల వాడిని అని చెప్పేసి అని లోపల తీసుకెళ్ళడానికి ప్రయత్నించగా మేడం గమనించి ఇది ప్లాన్ మీదనే వచ్చారు చైన్ వ్యవహారంలో వాళ్ళే తాలూకా అని చెప్పేసి నాకు అమ్మటే ఫోన్ చేయడం జరిగింది. నేను కొంచెం లోకల్లో పని ఉండి ఆ పని మీద ఉండి నేను వస్తాను వాళ్ళని ఆఫ్ చేయండి నేను ఇస్తానని చెప్పేసి వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఇద్దాంలే అని చెప్పేసి నేను అనగా వాళ్ళు సార్ వస్తారని చెప్పి నేను వస్తానని చెప్పి తెలుసుకొని ఒక హడావుడిగా వచ్చేసి కౌంటర్ దగ్గరకు వచ్చేసి మోటార్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. మోటార్ కూడా నేను ఫోన్ పే చేసిన మేడం అని చెప్పేసి ఆటోలో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అదే కనుక నేను మేడం నాకు ఫోన్ చేయకపోయినట్టయితే లోపలికి తీసుకుని వెళ్ళి మేడంని మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసుకొని చాలా ఘోరం చేసేవాళ్ళు. చైన్ తీసుకొని తర్వాత మా మేడంని ఏ ఇబ్బంది పెట్టేవాళ్ళు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నగరంలో డ్రగ్స్ కంట్రోల్కు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా డయాసెరిన్ డ్రగ్ తయారు చేస్తున్న కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ శివార్లోని రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 50 లక్షలకు పైగా విలువైన డయాసెరిన్ డ్రగ్ 9 డ్రమ్ములను డీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే డ్రగ్ తయారీలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుంబూరు గ్రామంలో ఆర్టీసీ బస్సు కూలీలతో వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలోని 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నాగోల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరెల్లి రోడ్లోని పాపన్నగూడ వద్ద బైక్ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. బైక్ పెట్రోల్ ట్యాంకు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో కుబ్దుల్లాపూర్కు చెందిన తండ్రి కొడుకులు 2 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగు నుంచి స్కూల్ పోదామని మా పతి పోదాం పనానని వెళ్ళిర్రు. వెళ్తే చక్కగా కొల్లపురం వెళ్దాం అంటారు. టర్న్ పాయింట్ అయ్యారు. కానీ చక్కగా పోతుండే లారీ వచ్చి స్పీడ్లో వచ్చి వెనకకెళ్ళి గుద్దేసింది. గుద్ద మొత్తం బంపర్ బెండ్ అయిపోయింది. ఆ పిల్లాడు బంపర్ కింద వాడారు. బండి కూడా పోయి బైక్ కూడా బంపర్ కిందనే ఉంది. అది తల పోయి మొత్తం టైర్ ఎక్కేసి మా తమ్ముడి మీద. తర్వాత అట్లా పోయింది. పోనాగానే లారీ ఇక మొత్తం ట్యాంక్ వలిపోయి పెట్రోల్ ట్యాంక్ వలిపోయి మొత్తం కాలిపోయాడు. ఆ బాబు పొరలు కాలిపోయాడు. పదిగాడు మా తమ్ముడు ఇట్లా సైడ్లు గుంజుకొచ్చినాం. అలా చేసినాం కూడా ఎవరు రాలే ఇంకా పబ్లిక్. ఇక ఆ పోలీసులు వచ్చినాక ఆ జీసీపీ వచ్చి తీసుకెళ్ళి ఎవరితో అప్పుడు పిల్లగాని బయట తీసుకొని పక్కన పెట్టుకున్నాం. కూర్చున్నాం ఇక. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.